ఓన్లీ స్కూల్ వస్తే నేను స్టిచ్చింగ్ మన దగ్గర కొంచెం మేడం చాలా హెల్ప్ చేస్తాము. జైల్లో నేర్వాలన్నా కూడా మేడం చేస్తారు. అదే నేర్చుకోవట్లేదు. ఫ్యామిలీలో కూడా రకరకాలు వెళ్ళకుండాలో మీరు కొంచెం సార్ చెప్పినట్టు షాపింగ్ మాల్స్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి టైప్స్ बोलना घर में बोलना कैसे भी बिछाना माइनॉरिटी लोग आगे बढ़ रहा है आजकल घर में बैठ बैठ के रोटी पका के रसोई में रख रहा है क्या खाना खा के मौलानी में रखती इसलिए पूरा हमारा पूरा मुसलमान ही रहते 99% इधर पूरा उसमें उसके साथ ज़्यादा काम करेंगे नेक्स्ट बैच मेकिंग रेडी परमिशन टू बैचेस मैडम अभी यार నాకు కూడా ఏం జైసుదా ఏ సర్టిఫికేట్ లేకుండా మాత్రం చేస్తుంది అలా బ్రాండ్ ట్రేడ్ మార్క్ అన్నట్టు వాళ్ళకి డబ్బులు ఆ సర్టిఫికేట్ ఉంటారు. వేరే వాళ్ళతో ఇలాంటి అమ్మాయిలతో స్టిచ్చింగ్ చేయించి ఆమె షాపింగ్ మాలే రన్ చేస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఆమె చేసేది ఆమె పేరు బ్యాక్గ్రౌండ్ కుట్టే వాళ్ళకి రావట్లేదు కదమ్మా. సార్ చెప్పేది అదే మీరు ట్రేడ్ మార్క్ తెచ్చుకోవచ్చు. ప్రతి వాళ్ళకి ఒక పేరు ఉండాలి. ఏమంటే లలిత సార్ చెప్పాడు కదా, అట్లా మీరు కొత్తగా ఆలోచించుకోండి. నాణ్యత సూపర్ నా ఏజ్ 26 నుంచి 20 నుంచి ఇప్పుడు 66 20 నుంచి మొదలు పెడితే 60 వరకు మనం పనిచేయాలి. నేను కూడా జీరో హైదరాబాద్ మిలిటరీ వాడు షూ బ్యాగ్ పట్టుకొని వచ్చాను. అంటే మిలిటరీ మొబైల్ పట్టుకొని హైదరాబాద్ ఏమి లేదు. నా సెటిల్డ్ మనం కష్టపడితేనే మనం సెటిల్ అవుతాము. ఎవరితో మనం ఆశించొద్దు, కష్టపడండి. ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు అన్నట్టు కొత్త కొత్త పాత ప్యాంట్స్ నీ బ్లౌజెస్ ఫేసింగ్ మళ్ళీ కటింగ్ మేడం టైం కేటాయించి వచ్చినందుకు చాలా బాగా